ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు నా జీవితములో చేసిన మేలులకు ఎల్లప్పుడూ కృతజ్ఞులమై జీవిద్దాం. దేవానికి స్తోత్రం. ఈరోజు సువార్త పఠనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 20 నుంచి 26 వరకు అండి. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. నరహత్య చేయరాదు, నరహత్య కావించువాడు తీర్పునకు గురి అగునని పూర్వులకు శాసింపబడిన మాట మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పున్నదేమనగా, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురి అగును. తన సోదరుని అవమానపరచువాడు న్యాయసభ ముందుకు వచ్చును. తన సోదరుని అవివేకి అని పిలిచినవాడు నరకాగ్నికి లోనగును. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధము ఉన్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరుడితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. ప్రతి వాదితో నీవు త్రోవలో ఉండగానే అతనితో సత్వరము సమాధానపడుము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడుదువు. నీవు చెల్లింపవలసిన రుణములో కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉందువు. ఆమేన్. ఈరోజు ధ్యానాంశము హృదయ పరివర్తన. మీరు చెయ్యి పాప కార్యముల నుండి వైదొలగి నూతన హృదయమును నూతన మనస్సును పొందుడు. హెస్కేలు 18వ అధ్యాయము 31లో తపస్కాలం హృదయ పరివర్తనకు ఆహ్వానిస్తుంది. దేవుని అనుగ్రహము, ఆయన కరుణ, దయ ఈ కాలంలో స్వేచ్ఛగా సమృద్ధిగా లభిస్తుంది. ఒక వ్యక్తి హృదయ పరివర్తన వల్ల దేవుని మన్నింపును పొందినప్పటి ఆనందము కంటే ఎక్కువ ఎప్పుడూ పొందలేడు. ఈ ఆనందానికి ఇహలోక జీవితంలో మనము అనుభవించే ఏ ఆనందము సరితూగదు. దేవుడిచ్చే ఆనందము అత్యంత గాఢమైంది. అయితే దేవుని మన్నింపుకు మనము నోచుకోవాలంటే మన పాపానికి బాధ్యత వహించి ఒప్పుకోవాలి. సజ్జనుడు తన సత్కర్యముల నుండి వైదొలగి చెడుకు పాల్పడి చనిపోయనేని తన దుష్కర్యముల వలననే చనిపోయాను. హెస్కేలు అధ్యాయము 18వ అధ్యాయము 26వ వచనంలో ఉంటాడండి అని అంటున్నారు. నేటి సువార్త పఠనంలో హత్యకు మూలము మనిషి అంతరంగములో జన్మించే కోపమేనని, కాబట్టి సోదరుని మీద కోపపడువాని కూడా దేవుడు శిక్షిస్తారని యేసు హెచ్చరిస్తున్నారు. కొంతమంది హృదయాలు పగ, కోపము, కక్షలతో రగిలిపోతూ ఎండిపోయిన కాయల్లాగా కఠినమవుతున్నాయి. అందుకే వారు నడుస్తుంటే శబ్దం వస్తుంది, టపటపమంటూ. హృదయ పరివర్తన దేవునికి సంబంధించినది. పశ్చాత్తాప హృదయములనే దేవుడు మన్నిస్తాడు. హృదయ పరివర్తన దేవుడికి సంబంధించినది. పశ్చాత్తాప హృదయములనే దేవుడు మన్నిస్తాడు. నిజంగా దేవుడు మన నుండి కోరుకునేది కనికరము, ప్రేమ. ఒకరి ఎడల ఒకరు సఖ్యత కలిగి జీవించండి. నీవు పొరుగువారు నీకేం చేయాలి, నువ్వు ముందు పొరుగువారికి చేయమంటాడనమాట. దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఈ లోకంలో బోధిస్తున్నప్పుడు ఆయన ప్రేమనంతా వ్యక్తపరిచారండి. దేవుడి ప్రేమ
ఎంతో అమూల్యమైంది. ఆయన తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఏకైక కుమారుని సైతము మన కోసము బలిగా ఇచ్చేశారు. మన బలి నిత్యము ఆయన శిలువ మరణించి మనందరి పాపాలకి క్షమాపణ కలిగించాడు. దేవుడి హృదయములో మనకు స్థానం ఉండాలి. దేవుడి యొద్ద మనము నిలబడాలి. దేవుడి సన్నిధిలో, దేవుడి యొక్క పరలోక రాజ్యంలో మనము నివసించాలి అని అంటే మొదటగా నాకు తెలిసి నేనైతే చెప్పగలుగుతాను, ప్రభువా నా వలన ఏమీ కాదు, నేను అల్పురాలను, ప్రభువా నేను నీ దాసురాలను, నీ చిత్తములో నేను కూడా, నీ కృపలో నేను కూడా, నీ దయలో నేను కూడా పరలోక రాజ్యములో ప్రవేశించుటకు సహాయపడుము దేవా. నీ కృపతో నన్ను కూడా పరలోక రాజ్యములో చేర్చుము అని కన్నీటితో మీరు ప్రభువును ప్రార్థించండి. మన క్రైస్తవులు బాప్తిసం క్రైస్తవులు మందిరానికి నడిచే వాళ్ళందరి ఒక హృదయ తలంపు ఏంటో తెలుసా? మరణించిన తరువాత ప్రభువులో జీవించాలి అనే ఒక తలంపు ప్రతి ఒక్కరికి ఉందండి. ఈ లోకంలో క్రైస్తవులు ఈ లోకంలో నాది కాదు, మరణించిన తర్వాత మేము జీవించదము, యేసుతో పాటు జీవించదము అని నిశ్చయముగా నమ్మకం ఉంచి జీవిస్తున్నాము. దేవుడు మన విశ్వాసాన్ని గుర్తెరిగి ఆయనతో పాటు, ఆయన మహిమలో పాటు మనముండునట్లు చేర్చునుగాక.